ధ్యానం అన్నిటికన్నా అత్యుత్తమమైన కర్మ. పనుల కన్నా, భక్తి కన్నా, తర్క విచారణ కన్నా గొప్పది ధ్యానం. నిజంగా ధ్యానం చేయడం అంటే పరమాత్మ మీదే పూర్తిగా మనస్సును ఏకాగ్రం చేయడం. ఇది గుహ్యమైన ధ్యానం. ఇది మనిషి చేయగలిగిన కర్మలన్నింటిలోకి అత్యుత్తమమైనది. భగవంతుణ్ణి పొందే మార్గాలన్నింటిలోకి సంతులనం కలిగినది. ఎప్పుడూ పనులు చేస్తూ ఉంటే మీరు యాంత్రికంగా తయారయ్యి పనుల్లో పడి దేవుణ్ణి మర్చిపోతారు. మీరాయనను వివేచన ద్వారా మాత్రమే పొందాలని కోరుకుంటే అంతులేని తర్కం అనే గజిబిజి మార్గంలో దారి తప్పుతారు. దేవుడి కోసం మీరు భక్తిని మాత్రమే పెంపొందించుకుంటే మీ ఎదుగుదల అంతా సాధారణమైన ఉద్వేగంగా మాత్రమే ఉండిపోవచ్చు. కానీ ధ్యానం ఈ మార్గాలన్నింటినీ కలుపుకొని సమతుకాన్ని సాధిస్తుంది. పని చేయడం, తినడం, నడవడం, ఏడవడం, ధ్యానించడం ఇవన్నీ ఆయన కోసం మాత్రమే చెయ్యండి. అదే అత్యుత్తమంగా జీవించే మార్గం. ఇలా చేయడం వల్ల మీరు ఆయన్ని సేవిస్తూ, ప్రేమిస్తూ, ఆంతరంగికంగా ఆయనతో మాట్లాడుతూ నిజంగా ఆనందంగా ఉండగలుగుతారు. భౌతిక శరీరానికి సంబంధించిన కోరికలు, బలహీనతలు, మీ ఆలోచనలను అదుపులో పెట్టడానికి మీరు సమ్మతించినంత కాలము ఆయనను పొందలేరు. ఎప్పుడూ మీ శరీరానికి మీరు యజమానులుగా ఉండండి. చర్చిలో కానీ, గుళ్ళో కానీ కూర్చున్నప్పుడు బహుశా మీరు కొద్దిపాటి భక్తి, వివేచనలతో కూడిన జ్ఞానాన్ని అనుభవించవచ్చు. కానీ అది సరిపోదు. నిజంగా మీరాయన సాన్నిధ్యాన్ని గుర్తించాలంటే ధ్యానమనే నిగూఢమైన కర్మ అవసరం. 2 గంటల ధ్యానం తరువాత నాకు విపరీతంగా విసుగు పుడుతుంది అని మీరనుకోవచ్చు. లేదు, నా భగవంతుడిలా మత్తెక్కించేదేదీ నాకు ఈ ప్రపంచంలో కనిపించలేదు. నా ఆత్మపరమైన పురాతన దివ్యానంద మధ్యాన్ని నేను పానం చేసినప్పుడు అంబరాన్ని అంటేటంత అపరిమిత సుఖం నా హృదయంలో స్పందిస్తుంది. దివ్యానందం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. సూర్యరశ్మి బొగ్గు మీద, వజ్రం మీద ఒకేలా ప్రకాశిస్తుంది. కానీ వజ్రం ఆ కాంతిని ప్రతిఫలింపచేస్తుంది. పరమాత్మను తెలుసుకొని ప్రతిబింబించే మనస్సులు అలాగే నిష్కపటంగా ఉంటాయి. ఈ విధంగా ధ్యానమనే గోప్యమైన కర్మలో భగవంతుని తెలుసుకోవడం ఎలా అనే రహస్యానికి పరిష్కారం లభిస్తుంది. మీరు చేస్తున్న దానికి నేను నిందించను, కానీ మీరు చెయ్యని దానికే నేను మిమ్మల్ని నిందిస్తున్నాను. దేవుడి కోసం మీకు సమయం లేదని మీరు భావిస్తున్నారు. ఒకవేళ మీ గురించి ఆలోచించడానికి తీరిక లేదని భగవంతుడంటే అప్పుడేమవుతుంది? ఇంద్రియాలు, అలవాట్లు అనే ఎండమావుల నుంచి మీ మనస్సును బయటకు లాగండి. అలా భ్రాంతికి లోనై ఉండడమెందుకు? ఇక్కడ ఉన్నదానికన్నా ఎక్కువ అందమైన లోకాన్ని మీకు చూపిస్తున్నాను. రేయింబగళ్ళు మిమ్మల్ని మరిపించే ఆనందాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ముగ్ధుల్ని చేయడానికి ఇంద్రియ ప్రలోభాలు మీకు అవసరం లేదు. మీ శరీరాన్ని, మనస్సును క్రమశిక్షణలో పెట్టుకోండి. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోండి. భగవంతుణ్ణి కనుక్కోండి. ఈ శరీరం ఒక స్విచ్ బోర్డు అని, పంచేంద్రియాలు టెలిఫోన్ ఉపకరణాలు అని నేను తరచుగా చెబుతూ ఉంటాను. వాటి ద్వారా నేను ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకొని ఉన్నాను. కానీ నేను మాట్లాడదలుచుకోనప్పుడు నా పంచేంద్రియాలను ఆపేసి వర్ణింపశక్యం కాని భగవదానందంలో ఉంటాను. ఆ పరమాత్మ తన పిల్లలైన మీరు ఇంకేమాత్రమూ బాధలు పడకూడదని కోరుకుంటున్నాడు. మీరు మనుగడ సాగిస్తున్న ఇంద్రియపరమైన మాయాజాలాన్ని జయించాలి. జీవితపు అత్యున్నత అవసరం భగవంతుడేనని మీరు గ్రహించాలి. పరిమితులు, చెడు అలవాట్లు, యాంత్రిక దైనందిన దినచర్య అనే సంఖ్యలను తెంచుకోండి. నేను ఏ మనిషిని నిందించను. అతని అపనమ్మకాన్ని, భగవంతుణ్ణి మర్చిపోవడాన్ని మాత్రమే ఖండిస్తాను. ధ్యాన ప్రక్రియను ఉపయోగించి ఆయన్ని తెలుసుకోవచ్చు. అప్పుడు మీ మనస్సులో జ్ఞానంగా, మీ హృదయంలో ఆనందంగా ఆయన స్పందిస్తాడు. అప్పుడు మీరు ఇప్పటికంటే ఎక్కువ చురుగ్గా, మరింత విజయవంతులుగా అవుతారు. ప్రియతములారా, ఒకప్పుడు నేను మీలానే ఉండేవాణ్ణి. సత్యాన్ని, ఆనందాన్ని వెతుకుతూ ఈ భూమిపై తిరిగాను నేను. కానీ ఆనందాన్నిస్తానని మాట ఇచ్చిన ప్రతీదీ నాకు దుఃఖాన్నే ఇచ్చింది. అప్పుడు నేను భగవంతుడి వైపు మళ్ళాను. మీరందరూ మీలో ఉన్న దివ్యత్వాన్ని కనిపెట్టి దైవ సామ్రాజ్యాన్ని మీకు మీరే గెలుచుకోవాలి. థ్యాంక్ యూ.